ముస్లింల దేవుడు, అరబ్బుల దేవుడు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వాడు, ఒక జాతికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు కానే కాదు. అల్లాహ్ మానవులందరి సృష్టికర్త. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుం, మానవులారా భయపడండి ఆమె సృష్టికర్తకు. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి ఆయన పుట్టించాడు. వఖలక మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరా వనిసా, ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. వత్తకుల్లాహ అల్లదీ తసాలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. మీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మీ అంతరాత్మ, మీ మనస్సు ఏ సృష్టికర్తనైతే ఘోషిస్తుందో పైవాడా అని, ఆ పైవాణ్ణి ఆరాధించు. అంటే సోదరులారా, మనమంతా ఒక్కటే. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరొక్కటే, నివసించే భూమి ఒక్కటే, సూర్యుడొక్కడే, చంద్రుడొక్కటే, 750 కోట్ల మంది మానవుల శరీర నిర్మాణం ఒక్కటే, నిర్మాత ఒక్కడే. ఆ నిర్మాత పేరు ఖురాన్ అంటుంది. అల్లాహ్. పవిత్రమైన ఈ ఖురాను రమజాను మాసంలో అవతరించింది. హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇది మానవులందరి మార్గదర్శకత్వం కోసం పంపబడిన గ్రంథం. ముస్లింల మత గ్రంథం కాదండి, ముస్లింల సొత్తు కాదు. అలాని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఈ ఖురాన్ గ్రంథం ఏం చదువుతుందో తెలియకపోవటం వల్ల, ఈ ఖురాన్ గ్రంథాన్ని స్వతహాగా ముస్లింలే చదవకపోవటం వల్ల కేవలంగా ఖురాన్ గ్రంథాన్ని మత గ్రంథంగా పెట్టుకుంటున్నారు. సోదరులారా, జాతికి, ప్రాంతానికి, వర్ణానికి, వేషానికి, రంగుకి ముస్లింకి సంబంధం లేదు. ఎవడు తనను పుట్టించినటువంటి సృష్టికర్తను విశ్వసించాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తున్నాడో అతడు ముస్లిం. ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ వేషం వేసుకున్నవాడైనా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఏ పురుషుడికి తండ్రి కాదు. ఆయన అల్లాహ్ పంపిన ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మతాన్ని ప్రారంభించలేదు, పరిసమాప్తం చేశారు. ఏ ధర్మాన్నైతే మేము నూహుకు ఆజ్ఞాపించామో దానినే మీ వైపుకు పంపించాము. అదే ధర్మాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆజ్ఞాపించాము. అంతకుముందు ఇబ్రహీముకి, దాని తర్వాత మూసాకు, దాని తర్వాత ఈసాకు మేము ఆజ్ఞాపించాము. ఇస్లాం సనాతన ధర్మం. అలనాడు అరబ్బులు ఆడపిల్ల పుడితే సజీవంగా బూడ్చిపెట్టేటువంటి వాళ్ళు. చరిత్ర పుటలను తిరగవేయండి. కానీ అదే అనాగరికులైనటువంటి అరబ్బులు ఆడపిల్లలు పుడితే సంబరాలు చేసుకునేటువంటి వారిగా మార్చింది. అల్హమ్దులిల్లాహ్. దివ్య ఖురాన్. ఈ రోజు సొసైటీ స్త్రీని రంగస్థల నటి చేసి నగ్నంగా ఆడిస్తూ వారి యొక్క హక్కులను అరింపజేసి వారిని నగ్నంగా నిలబెడుతున్నారు. అది స్వేచ్ఛ కాదు సోదరులా. మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ వ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమ కతల నాస జమీయా. ఎవరైతే అకారణంగా ఒక మానవుణ్ణి చంపాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఉగ్రవాదానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు.